చరిత్ర ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదు. విజన్ ఉన్న నాయకుడు అడుగు పెడితే ఆ దిశే మారిపోతుంది. కేవలం ఒక్క హైదరాబాద్కే పరిమితం కాకుండా తెలంగాణ నలుమూలలా ప్రగతి చక్రాలను పరుగులు పెట్టిస్తున్న ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి సంకల్ప బలం ముందు ఏ అడ్డంకి నిలవదు అనడానికి నిదర్శనమే వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాల మహర్దశ. కేంద్రం తెచ్చిన ప్రతిష్టాత్మక అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ను మన రాష్ట్రానికి రప్పించడంలో సీఎం రేవంత్ రెడ్డి చూపిన వ్యూహం అద్భుతం. ఏకంగా 5,681 కోట్ల భారీ నిధులతో ఆ 3 నగరాల్లో అభివృద్ధి ఊపిరి పోసుకుంటోంది. ఓరుగల్లు గడ్డపై దశాబ్దాల మురుగు శాపాన్ని అంతం చేసేందుకు 4,674 కోట్లతో అత్యాధునిక భూగర్భ డ్రైనేజ్ రాబోతోంది. కరీంనగర్ గల్లీ గల్లీలో స్కై వాక్లు, రోడ్లతో సరికొత్త వైభవం రానుంది. ఇక 3 నగరాల శాంతి భద్రతలు, విపత్తుల నిర్వహణను శాసించేందుకు ఖమ్మం వేదికగా 166 కోట్లతో సరికొత్త ఉమ్మడి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టడమే కాదు, కంట్రోల్ చేయబోతోంది. కేవలం ప్రకటనలతో కాలం గడపడం కాదు, అడుగు పెట్టాడంటే ఆ పనులు పరిగెత్తాల్సిందే. దసరా నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఈ నగరాల ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేయడమే టార్గెట్ గా ప్రజా ప్రభుత్వం దూసుకుపోతోంది. మాట తప్పని మనిషి, మడమ తిప్పని నాయకుడు మన రేవంత్ రెడ్డి గారి పాలనలో తెలంగాణ నగరాలు గ్లోబల్ సిటీలుగా మారుతున్న వైనానికి ఇదే తిరుగులేని నిదర్శనం.